పూర్తిగా అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏమైంది అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా ఒక ఎంక్వైరీ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, చూద్దాం. గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కన్నేసింది. ఈడీ అధికారులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సంస్థ కార్యాలయంలో విచారణ జరపనున్నారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలను మనీ లాండరింగ్ కేసుగా విచారణకు స్వీకరించిన ఈడీ కీలక సూత్రధారులైన లక్ష్మారెడ్డి, మొహిదుద్దీన్ ప్రమేయంపై ఆరా తీయనుంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో చోటు చేసుకున్న అక్రమాలపై ఏసీబీ విచారణ చేస్తుంది. గొర్రెల కొనుగోలు పేరిట 700 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారడం, ఇతర రాష్ట్రాలకు లింకు ఉండడంతో ఈడీ రంగంలోకి దిగింది. పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే గొర్రెలు మేకల అభివృద్ధి సమైక్యకు హైదరాబాద్ లో ఈడీ జోనల్ కార్యాలయం లేఖ రాసింది. జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలు, అడ్రస్, కాంటాక్ట్ సెల్ నెంబర్లు, ఇక బ్యాంకు ఖాతా నెంబరు, బ్యాంకు పేరు, బ్రాంచ్ పేరు తదితర వివరాలను ఇవ్వాలని కోరింది. జిల్లాల వారీగా లబ్ధిదారులకు గొర్రెలు అమ్మిన యజమానుల పూర్తి వివరాలు కూడా సమర్పించాలని స్పష్టం చేసింది. గొర్రెలు మేకల సహకార అభివృద్ధి సంస్థకు సంబంధించిన ఏ బ్యాంక్ ఖాతా నుంచి నిధులు బదిలీ చేశారు, బ్యాంక్ బ్రాంచ్ వివరాలు ఏంటి, జిల్లాల వారీగా లబ్ధిదారులు తమ వాటా ధనాన్ని ఏ బ్యాంకు ఖాతా నుంచి ఏ బ్యాంకు ఖాతాకు జమ చేశారు, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు రవాణా చేసిన వాహనాలు, గొర్రెల యూనిట్ల వివరాలు కూడా ఇవ్వాలని కోరింది. అలాగే గొర్రెల దానా అమ్మిన వ్యాపారులు, లబ్ధిదారుల వివరాలు కూడా ఇవ్వాలని లేఖలో పేర్కొంది. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలు, పథకం అమలు చేసిన తీరుపై అంతర్గత నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ వివరాలు అత్యవసరమని తక్షణమే సమర్పించాలని ఈడీ డిప్యూటీ డైరెక్టరేట్ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ్లే ఈడీ అధికారులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతున్నారు. ఇక గొర్రెలు మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ కార్యాలయానికి వెళ్లి విచారణ జరపనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడీ స్వీకరించిన మొట్టమొదటి కేసు కూడా ఇదే. గొర్రెల కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలియజేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే తనకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది అన్నారు. మెదక్లో నిన్న నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ సన్మాన సభలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి ముందుంది ముసల పండగ అని వ్యాఖ్యానించారు. ఈడీ కేసు ప్రభావం వీళ్ల ఇద్దరిపైన ఉంటుంది అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక గెలిచామని విర్రవీగిన 6 అడుగుల హరీష్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. అన్ని ఎన్నికలను డబ్బుతో గెలవలేమని ప్రజలు నిరూపించారన్నారు. ఎంపీ ఎన్నికల్లో 500 కోట్లు ఖర్చు పెట్టినా వెంకట్రామరెడ్డి గెలవలేకపోయారని చెప్పారు. 1,00,000 కోట్లు ఉన్న వ్యక్తికి ఎంత విలువ ఉంటుందో పూటకు బువ్వలేని కార్యకర్తకు కూడా తమ పార్టీలో అంతే విలువ ఉంటుందన్నారు. మెదక్ లోక్సభ స్థానంలో బీజేపీ జెండా ఎగరవేసి ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇచ్చామన్నారు. పార్లమెంట్లో గొప్ప నేతల పక్కన కూర్చునే అవకాశం కల్పించిన మెదక్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈడీ కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ఈ గొర్రెల పంపిణీ స్కామ్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గొర్రెల స్కీమ్ లో జరిగినటువంటి స్కామ్ కు సంబంధించి ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఈ స్కామ్ లో దాదాపు 10 మంది నిందితుల్ని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా రిమాండ్ కి తరలించినటువంటి పరిస్థితి. ఇందులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేశారు. అతన్ని 3 రోజుల పాటు కస్టడీకి తీసుకొని కూడా విచారణ జరిపినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ స్కామ్ లో దాదాపు 700 కోట్ల వరకు కూడా అక్రమాలు జరిగాయనేది ప్రస్తుతం ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ 700 కోట్లు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనేటువంటి అభియోగాలతోటి ఈడీ అధికారులు రంగంలోకి దిగి ఈడీ అధికారులు ప్రస్తుతం ఈ యొక్క ఈసీఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో
కీలకంగా వ్యవహరించినటువంటి ఇద్దరు సూత్రధారులు లక్ష్మారెడ్డి, మొయినుద్దీన్, వీరిద్దరూ కూడా లక్ష్మారెడ్డి కెనడాకు, తర్వాత మొయినుద్దీన్ దుబాయ్ కి పారిపోవడం జరిగింది. వాళ్ళని రప్పించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళిద్దరూ దొరికి స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత పెద్ద తలకాయలకు కూడా నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఏపీ తర్వాత కర్ణాటక నుంచి కొనుగోలు చేసినటువంటి గొర్రెలను ఇక్కడ ఉన్నటువంటి రైతులకి అందజేయడంలో కొంత అక్రమాలు జరిగాయి. 500 గొర్రెలు కొంటే అందులో కేవలం అంటే వీళ్ళు కొన్నది 200 అయితే 500 గొర్రెలు కొన్నట్టు రికార్డులో చూపించారు. ఇక 500 గొర్రెలకు డబ్బులను నిధులు ఏవైతే గవర్నమెంట్ ఇచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కదారి మళ్లించారు. రైతులకు అకౌంట్లో కాకోకుండా వారి వ్యక్తిగత అకౌంట్లకు వేసి ఆ అమౌంట్ ను కూడా వీళ్ళు పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలా చాలా అక్రమాలు జరిగాయి కాబట్టి 700 కోట్ల వ్యవహారానికి సంబంధించి రాజకీయ నేతల ప్రమేయం కావచ్చు, తర్వాత ఇందులో ఉన్నటువంటి ఏజెంట్లు, మధ్యవర్తులు అయితే ఎవరైతే ఉన్నారో వారి ప్రమేయానికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు ఒక అంచనాకు రావడం జరిగింది. లక్ష్మారెడ్డి, మొయినుద్దీన్ వీరిద్దరు కూడా దొరికినట్లయితే ఈ కేసులో అసలు వాస్తవాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పవన్, రైట్ ప్రవీణ్, అట్లాగే ఒక నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు కదా, అట్లాగే దీనికి సంబంధించి కేసీఆర్ ప్రమేయానికి సంబంధించి, హరీష్ రావు ప్రమేయానికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. వాళ్ళకు కూడా కేసీఆర్ కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది, తెలుస్తుంది అన్నట్టుగా కూడా మాటలు వస్తున్నాయి కదా, అప్డేట్స్ ఏంటి? మొత్తం ఈ స్కామ్ లో 2,80,00,000 రూపాయల నగదు ఇతరత్ర అకౌంట్లకు జమ అయిందనేటువంటి అంశాన్ని ఏసీబీ గుర్తించి ఇందులో కళ్యాణన్ కావచ్చు, తర్వాత లక్ష్మారెడ్డి, ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి లక్ష్మారెడ్డి పైన అభియోగాలు రావడం జరిగింది. వీరిద్దరిని కూడా విచారించాలని చూస్తారు, కానీ కేవలం కళ్యాణ్ మాత్రమే దొరకడం జరిగింది. కళ్యాణ్ దొరికినటువంటి సమయంలో అంటే మొత్తం స్కామ్ 700 కోట్లకు వెళ్ళింది. ఇందులో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పాత్ర ఎక్కువగా ఉంది, మరోవైపు అప్పటి మంత్రుల యొక్క పాత్ర ఉంది, తర్వాత కేసీఆర్ పాత్ర ఉందనేది ప్రధానంగా అభియోగాలు. కాబట్టి